ఫలరాజమైన మామిడికి డిమాండ్ పెరుగుతుండటంతో సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూనే ఉంది. మామిడిని సాంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 40 మొక్కలు వచ్చేలా నాటుకునేవారు ఒకప్పుడు. అయితే అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో మధ్యస్థ, అధిక, అత్యధిక సాంద్ర పద్ధతిలో ఎకరాకు 100 నుంచి 1000 మొక్కలు వచ్చేలా నాటుకుని మంచి దిగుబడులు పొందుతున్నారు. అయితే ఎంత సాంద్రతలో మొక్కలు సాగు చేపట్టినా మొక్కల ఎంపిక, నాటే విధానం, ఎరువుల యాజమాన్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొత్తగా మామిడి తోటలు నాటే రైతులకు సూచనలు అందిస్తున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉద్యానవనాధికారి చంద్రశేఖరరావు. మామిడికి అనువైన నేలలు కానీ వాతావరణం కానీ మన ప్రాంతంలో ఉండడం వల్ల, దీంట్లో అనుభవం అయినటువంటి రైతులు కూడా ఉండడం వల్ల మామిడి పంట అనేది నిరంతరం విస్తరణ సాగుతూనే ఉంది. వడగాల్పులు పెనుగాళ్ళు వీచే ప్రాంతాల్లో కానీ, అదేవిధంగా అధిక వర్షపాతం, అదేవిధంగా అధిక ప్రతికూల వాతావరణం ఉన్న పరిస్థితుల్లో మనము ఈ మామిడి పంటను అనేది సిఫారసు చేయకూడదు. ఈ మామిడి మొక్కలను జూన్ నుండి డిసెంబర్ వరకు నాటుకోవచ్చు. సాంప్రదాయక పద్ధతిలో 7.5 మీటర్లలో సాంప్రదాయకంగా అయితే 75 మొక్కలు ఎకరాకు సాధ్యపడితే, అధిక సాంద్రతలో మొక్కలు నాటే విధానంలో 5 మీటర్లు చొప్పున నాటడం వల్ల ఎకరాకు 160 మొక్కల దాకా మనకు సాధ్యపడతాయి. మామిడి అంట్లు ఎంపిక చీడపీడలు ఆశించని వినీర్ పద్ధతిలో తయారు కాబడ్డ అంట్లను మాత్రమే నాటుకోవాలి. వేరుమూలం మరియు సయాన్ బాగా అతికి ఉండేటట్టుగా చూసుకోవాలి. 3 అడుగుల పొడవు వెడల్పు లోతులతో మనము గోతులను తీసుకోవాలి. గోతులు తీసేటప్పుడు కూడా మట్టిని ఇన్వర్షన్ చేయాలి. అంటే పై మట్టిని ఒక పక్క, దాని కింద ఉండే 1.5 అడుగు మట్టి మరో పక్క వేసి, పై మట్టి కిందకి, కింద మట్టి పైకి వచ్చేటట్టుగా మనం గొంతుని మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. మొక్క నాటేటప్పుడు తీసిన మట్టిలో సూపర్ ఫాస్ఫేట్ 2 కేజీలు, అదేవిధంగా ఈ క్లోరిపైరిపాస్ పౌడర్ ఒక 200 గ్రాములు, పశువుల గత్తం అన్నీ కలుపుకొని మనము గొంతని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. గొంత ఫిల్ చేసుకున్నాక అంటు మొక్కను నాటవలసి ఉంటుంది. అంటు మొక్కను నాటేటప్పుడు అంటు అనేది భూమికి 20 సెంటీమీటర్ల కంటే పైబడి ఉండేటట్టుగా అంటు మొక్క నాటుకుంటూ ఊతంకర్ర స్టేకింగ్ అనేది మనం కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా కట్టడం వల్ల అధిక వేగంతో వచ్చే గాలులకు మొక్క అంటు దగ్గర విరగకుండా మనం రక్షించడం వల్ల అవుతాం. మొక్క నాటిన తర్వాత వేరుమూలం నుంచి వచ్చే చిగురులను తొలగించడంతో పాటు మొక్క నాటిన తర్వాత పోషక యాజమాన్యాన్ని కూడా మనం గమనించాలి. తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో ఎరువుల్ని, పోషక పదార్థాలని వర్షాకాలం మొదట్లోనూ, రెండోసారి వర్షాకాలం చివరిలోనూ వేయాలి. మరి తొలకరలో 6 నెల 7 నెలల్లో జీలుగా ఎకరాకి ఒక 10 కిలోలు, లేదా జనుము ఎకరాకు ఒక 25 కిలోలు లాంటి పచ్చిరొట్ట పైర్లని మామిడి చెట్ల మధ్యలో వేసి 45-50 రోజుల్లో కలిదున్నుకోవాలి. మరి సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడాలి. మరి బాగా చివికిన పశువుల ఎరువు సుమారు 100 కిలోలు లేదా వర్మీ కంపోస్ట్ 10 కిలోలు చెట్టు పాదులో వేసుకోవాల్సి ఉంటుంది. మరి ఒక్కొక్క మొక్కకు మొదటి సంవత్సరం నాటిన తర్వాత 100 గ్రాముల నత్రజని, 100 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువులు, తర్వాత ప్రతి సంవత్సరం కూడా అట్లా 100 గ్రాముల చొప్పున పెంచుకుంటూ 10 సంవత్సరాల తర్వాత కేజీ యూరియా, కేజీ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా కేజీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దాకా వేయవలసి ఉంటుంది. సాధారణంగా మొక్కల ఎదిగే దశలో వివిధ సూక్ష్మ పోషక పదార్థాల లోప సవరణకి లీటర్ నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేటు, 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేటు, 2 గ్రాముల బొరాక్స్, 2 గ్రాముల కాల్షియం సల్ఫేటు, 3 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు కలిపి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు 6 నెలల్లో 9 నెలల్లోనూ మనం పిచికారీ చేసినట్లా ఇలాంటి సూక్ష్మ పోషక ఏవైనా కూడా లోపాలు ఉన్నా కూడా వాటి సవరణ మనం చేసినట్టు అవుతుంది. వర్షాకాలంలో అయితే 2 సార్లు తోటంతా దున్నడం వల్ల కలుపు మొక్కలను అదుపులో ఉంచడమే కాకుండా నేల గుల్లబారి వాన నీరు ఇంకడం జరుగుతుంది. మరి నీటి యాజమాన్యాన్ని గమనించినప్పుడు చిన్న మొక్కలకి 6 నెలల వరకు మనం కనీసం 2-3 రోజులకు ఒకసారి నీరు పెట్టడం అనేది కనీసం చేయాలి. డ్రిప్ పారుదల ద్వారా నీరు పెట్టుకోవడం వల్ల మంచి తోట డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంతర పంటలను కూడా లేత తోటల్లో కూరగాయలు, తక్కువ ఎత్తు పెరిగే పైర్లు, బొప్పాయి లాంటి పండ్ల తోటలు కూడా మిశ్రమ పంటగా వేసుకోవచ్చు. కూరగాయలు, అదేవిధంగా పెసలు, అలసందలు వంటి అంతర పంటలు కూడా వేసుకోవచ్చు.